హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ అండి. ఇంకా బుధవారం అంటేనే సంకటహర చతుర్దశి ఉందండి ఈ రోజైతే. అందుకే ఈ రోజు అయితే ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగానైతే ముగ్గులు వేసుకున్నా. ఈ రోజు అయితే అష్టదళ ముగ్గు అయితే వేసుకున్నా అండి, అష్టదళ పద్మ ముగ్గు. తులసమ్మ ముందు కూడా ఇట్లా కుబేర ముగ్గు అయితే వేసుకున్నాం. ఇంకా సంకటహర చతుర్దశి కదా, ఇంకా వినాయకునికి అయితే నేను గరకతోటి అయితే పూజ చేసుకున్నా. ఇంకా స్వామివారికి ఎన్ని పువ్వులు పెట్టినా, ఒక్క గరక పెట్టినా కూడా చాలా సంతోషిస్తారు. ఇంకా మనం ఎన్ని పువ్వులతోటి పూజ చేసినా కూడా ఒక్క గరక పూజ మనకు ఎంతో పుణ్యం ఇస్తుంది అని కూడా అంటూ ఉంటారండి. ఇంకా స్వామివారికి ఇష్టమైన ఎర్ర గులాబీలతోటి అయితే నేనైతే ఈరోజు అయితే పూజ చేసుకున్నా అండి. కొన్ని పూలతోటి అయితే ఈరోజు అయితే పూజ చేసిందండి. పూజ గది అయితే కొంచెం వెలవెలపోయినట్టే అనిపించింది నాకైతే. ఇంకా స్వామివారికి అయితే బెల్లం అయితే నైవేద్యంగా పెట్టిన. ఇంకా వినాయకునికి అంటేనే బెల్లం నైవేద్యం ఇష్టం అండి. ఈరోజు అయితే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం. ఈరోజు అయితే మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఒకరైతే జున్ను వాళ్ళు అయితే తీసుకొచ్చిరండి. ఇంకా జున్ను వాళ్ళు అంటే ఇష్టపడని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరండి. చాలా మందికి అయితే ఇష్టం ఉంటుంది. అందులో మా పాపకు కూడా జున్ను వాళ్ళు అంటేనైతే చాలా ఇష్టం అండి. ఈరోజు ఇంకా సంకటహర చతుర్దశి కదా, స్వామివారికి నైవేద్యం కూడా పెట్టినట్టు ఉంటుందని ఇంకా ముందైతే జున్ను వాళ్ళని అయితే వెయిట్ చేస్తున్నాం. కానీ నైవేద్యం అంటేనే మనం ఇత్తడి గిన్నెలనే కదా వెయిట్ చేస్తాం. అందుకే నేనైతే ఇత్తడి గిన్నెలు నేనైతే తీసుకున్నా అండి. కొన్ని అయితే ముందు వేడి చేస్తున్నా అండి. చక్కెర వేసి అయితే ఒకలాగా, బెల్లం వేసి ఇంకొకలాగా, రెండు రకాలుగానైతే వేస్తా అండి. చక్కెర వేసినవి అయితే మా వారికి ఇష్టం, ఇంకా బెల్లం జున్ను అయితే నాకు ఇష్టం అండి. కానీ అదేంటోనండి, ఈరోజు నేనైతే జున్ను వాళ్ళని కూడా పొంగిపించిన. అంతసేపు అక్కడే ఉన్నా చూసుకుంటూ, అప్పుడే అసలు వేడి కూడా కాలేదు. నేను వేరే పని ఉండి అటు వెళ్ళిட்டு వచ్చేసరికి అవి పాలు అయితే పొంగేసినాయండి. ఇంకా మా వారు అన్నారు, అందరూ మామూలు పాలు పొంగిస్తుంటే నువ్వైతే జున్ను వాళ్ళు కూడా పొంగించినావా, అవి ఉన్నాయే కొన్ని అందులో పొంగించినావా అన్నారు. కానీ కింద ఏం పడలే, కానీ మొత్తం పైనకైతే వచ్చేసినాయండి. ఇవైతే ఇంకా నేను చక్కెర వేసి ఇంకా స్వామివారికి అయితే నైవేద్యంగానైతే పెట్టినా అండి. చాలా సంతోషంగానైతే అనిపించింది అండి. ఎందుకంటే వినాయకునికి ఈరోజు సంకటహర చతుర్దశి నైవేద్యంగా పెట్టడం కూడా చాలా సంతోషం కదా. ఇంకా నేను బెల్లం వేసి అయితే వేరేలాగా చేస్తానండి. అందులో కొన్ని పాలేసి ఉంచేసి మళ్ళీ మన ఇంట్లో కొన్ని పాలు అయితే వేరే కూడా పోసేసిందండి జున్ను వాళ్ళల్లో. ఇంకా బెల్లంని చేసేటప్పుడు అయితే అలానే పోస్తారండి. మన నార్మల్ పాలు కూడా పోసి చేసుకోవచ్చు. అందులో నేనైతే ఒక కప్ అయితే బెల్లం వేసుకున్నా. ఇదైతే మంచి బెల్లం అండి, చాలా. ఇంకా నేనైతే డిమార్ట్లో తీసుకొచ్చిన. ఇదైతే ఇంకా నేను దేవుడి నైవేద్యం కోసం అనే తీసుకొచ్చిన కదా, అదే బెల్లం అయితే యూజ్ చేస్తున్నా అండి. ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా పెట్టేటి మనం కొంచెం పవిత్రంగా ఉన్నాయే పెడితే మంచిది కదా అని ఇంకా నేనైతే ఈ నైవేద్యంగా ఈ బెల్లం అయితే వేసి పెట్టిన. బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా పాలైతే. ఇందులో కొంచెం మిరియాల పొడి, 2 యాలకులు అయితే దంచి అయితే వేసుకున్నా అండి. ఇంకా ఇలా కూడా చాలా మంది వేసుకుంటారు. ఎందుకంటే ఇట్లా మిరియాల పొడి ఉన్నాయైతే ఇంకా మనకు దగ్గు జలుబు అనేది ఏం కాదు కదా, వాతం చేస్తారంటారు కదా జున్ను వాళ్ళు తింటే. అందుకోసమే ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. పిల్లలు కూడా ఇట్లా తింటే ఇష్టంగా ఉంటుంది, వాళ్ళ హెల్తీకి కూడా చాలా మంచిది కదా. ఇట్లా మిరియాల పొడి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇక్కడనైతే ఒక గిన్నెలో వాటర్ పోసేసి అందులో ఒక స్టాండ్ పెట్టేసి అందులోనైతే మనం పాలు వేసుకున్న గిన్నెను పెట్టి నేనైతే స్టవ్ పైననైతే పెట్టినండి. ఒక 1/2 అవర్ అట్లా ఉంచేస్తే అదైతే జున్ను అయితే గడ్డలాగా వచ్చేస్తుంది. ఇంకా సపరేట్గా వాటర్ కూడా ఉండేస్తాయండి. మనం ఎంత వాటర్లు వేరే పాలు కూడా పోసినాం కదా, అవి వాటర్ ఉన్నాయి అయితే వాటర్ కూడా ఉండేస్తాయండి అందులో. ఇదైతే ఇలా అయిపోయిందండి బెల్లంది. ఇది ఇంకా చక్కెరది ఇంకా మా వారికి ఇష్టం, బెల్లంది అయితే నాకు ఇష్టం అండి. ఇదైతే ఇంకా బెల్లంది అంటే నాకు మిరియాల పొడి అట్లా ఉంటేనే బాగుంటుంది. మనకేం వాతం కూడా చేయకుండా ఉంటుంది కదా, ఇంకా జలుబు అట్లా ఏం కాకుండా కూడా ఉంటుంది కదా. ఇట్లా జున్ను అయితే ఇష్టపడని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరండి. మీలో ఎంతమంది జున్ను ఇష్టమో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఈరోజు అయితే ఇంకా జున్ను పాలది అంత పని అయిపోయినాకనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక్కడనైతే చుక్క కూర పప్పు అయితే వేస్తున్నా అండి ఈరోజు. నేనైతే పాలు వేడి చేస్తూ ఉంటే అమ్మ అయితే ఇక్కడ చుక్క కూర అయితే కట్ చేస్తూ ఉంది. ఇంకా మార్నింగే పనులు అయితే ఉంటూనే ఉంటాయి కదా, వంట పని అయిపోతేనే ఒక పని అయిపోయినట్టు అయితే అయిపోతుందండి.
సమ్మర్‌లో అయితే ఎంత మార్నింగ్ వంట పని స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటే అంత మంచిదనిపిస్తదండి. ఎందుకంటే ఇక్కడ ఎంత వేడిగా వస్తా ఉంటది. మనం పొయ్యి దగ్గర వంట చేస్తా ఉంటే. ఇంకా నేనైతే ఇక్కడ ఇప్పుడు వంట చేయడానికైతే అక్క వాళ్ళ ఇంట్లోకైతే వచ్చిందండి. ఇంకా మార్నింగే ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసినామండి. ఇప్పుడైతే 10:30 అయితుంది. ఈరోజు ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. అందుకే డైరెక్ట్ వంటనే చేస్తున్నా అండి. ఇప్పుడైతే ఈ చుక్క కూర అంతా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న కట్ చేసిన తర్వాత ఒక 2, 3 టైమ్స్ అన్నా వాష్ చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న ఇసుక అలాంటిది ఏమన్నా ఉంటది కదా! అందుకే ఎక్కువ సార్లు వాష్ చేసుకుంటేనే చాలా మంచిదండి. తర్వాతనైతే నేనిక్కడ కందిపప్పు తీసుకున్నా. కొంచెంగానైతే శనగపప్పు కూడా వేసుకున్నా. మధ్యలో ఇట్లా పలుకుల్లాగా శనగపప్పుడు అక్కడక్కడ ఉంటేనే బావుంటది గదా! అందుకే నేనే ఇట్లా ఆకుకూర పప్పులు వేసుకున్నప్పుడు ఇట్లా శనగపప్పు అయితే కంపల్సరీగా వేస్తానండి. ఎందుకంటే మధ్యలో పప్పులు ఉంటేనే గదా టేస్ట్ ఒస్తది. ఇదైతే నేను కుక్కర్‌లో తీసుకున్నా అండి. మొత్తం పప్పు, ఇవి ఆకులు, ఇంకా సాల్ట్ వేసిన, కొంచెంగా జీలకర్ర వేసిన, కొద్దిగా ఆయిల్ గూడా వేసిందండి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్ గూడా కట్ చేసి అయితే వేసుకున్నా. ఇంకా ఆనియన్ మళ్ళీ పోపులో గూడా వేస్తాం గానీ, ఇక్కడ ఉడికేటప్పుడు గూడా ఆనియన్ వేస్తే గూడా మంచి టేస్ట్ అనేదైతే వస్తది. తర్వాత కొద్దిగానైతే పసుపు గూడా వేసుకున్నా అండి. పప్పులు అనేదైతే ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు గదా! ఎవరి స్టైల్‌లో వాళ్ళు. ఇంకా ఏ ఆకుకూరైనా ఇలానే చేస్తారండి. పప్పు అంటేనే మనం కంపల్సరీగా వేసేదైతే కరివేపాకండి. అదైతే ఇంకా చివర్లో వేసేసినండి కరివేపాకు. మొత్తంగానైతే ఇట్లా కలిపేసుకొని తర్వాతనైతే ఇక్కడ కుక్కర్‌ది అయితే క్యాప్ పెట్టేసి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైనైతే పెట్టేసిన. ఒక 3, 4 విజిల్స్ వచ్చిన తర్వాతనైతే నేను మళ్ళీ పప్పు అయితే పోపు పెట్టుకోవాలి. ఇంకా ప్రెషర్ అయితే ఇట్లా తీసేసినండి. వేడిగా ఉంటే కొంచెం అడుగంటినట్టు గూడా అయితది గదా! ఎక్కువ విజిల్లొస్తాయని. నేనైతే అది గూడా తీసేసి తర్వాతనైతే పోపు పెట్టేస్తున్నా అండి. పోపు అంటేనే మనం ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి వేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే ఉంటది. చూడండి పప్పు ఎంత ఉడికిపోయింది. అక్కడక్కడనైతే శనగపప్పు అయితే ఇట్లా ఉంటదండి పలుకులుగా. ఇదైతే పావు కేజీ తీసుకున్నామండి. ఇంకా చాలా బావుంటదండి. చుక్కకూర పప్పు అంటేనే మంచి టేస్ట్ అయితే ఉంటది. గోంగూర, చుక్కకూర ఇలాంటి ఆకుకూరలైతే ఇంట్లోనైతే తింటారండి. మామూలుగా తోటకూర, పాలకూర కంటే చుక్కకూర, గోంగూర అయితే ఎక్కువ తీసుకుంటామండి మేము. ఇక్కడ పోపు పెట్టుకోవడానికైతే గిన్నె పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసిందండి. ఆయిల్ వేడైన తర్వాతనైతే నేను జీలకర్ర, ఆవాలు, ఇంకా వెల్లుల్లి గూడా తీసి పెట్టుకున్నా గదా! వెల్లుల్లి గూడా వేసుకుంటా. కొన్నైతే ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా అండి. ఎండుమిర్చి వేసుకుంటేనైతే మంచి ఫ్లేవర్ అయితే వస్తదండి. ఇల్లంతా ఒక స్మెల్ వస్తది. ఇంకా అందులో కొద్దిగానైతే వెల్లుల్లి వేసుకుంటే ఒక పచ్చడి మనం పోపు వేసినప్పుడు ఎట్లా స్మెల్ వస్తదో అట్లనైతే వస్తా ఉంటదండి ఇల్లంతా. ఒకప్పుడైతే పప్పులు ఇట్లా పోపు పెట్టినప్పుడైతే అమ్మ వాళ్ళప్పుడైతే మంచి స్మెల్ వచ్చేది గానీ, ఇంకా అప్పటి స్మెల్ అయితే ఇప్పుడు అసలు ఎక్కడ రావడమే లేదండి. ఇక్కడనైతే పోపు పెట్టుడు కూడా అయిపోతుందండి. ఈరోజు టిఫిన్ ఏం చేయలే కాబట్టి ఇంకా డైరెక్ట్ వంట చేసుకున్నా అండి. టిఫిన్ అంటేనే కొంచెం మార్నింగ్ చేస్తేనే టిఫిన్ మనకు మంచిది కదా! ఇంకా ఇంత లేట్ అయిన తర్వాత టిఫిన్ చేసినా కూడా మనం దాహం అంటా ఉంటామండి సమ్మర్‌లో. అందుకే నేనిప్పుడు 10:30, 11 కావస్తుంది కదా అని వంటనే స్టార్ట్ చేసినా అండి. ఇంకా పాప ఇట్లా ఉన్నప్పుడైతే టిఫిన్‌లయితే ఎక్కువ చేస్తా ఉంటాం గానీ, ఇప్పుడు ఇంకా తక్కువనే చేస్తా ఉంటామండి టిఫిన్ అనేదైతే. ఇంకా పోపు అంతా అయిపోయినంక పసుపు గూడా వేసుకుంటాం గదా! పప్పులో కొంచెం పసుపు వేసి, తర్వాతనైతే ఉడికించిన ఇంకా అదైతే పప్పునైతే అందులో వేసేయాలండి. మీరందరూ ఏం కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్‌లో తెలియజేయండి. ఇంకా మా వారు గూడా ఈరోజైతే జున్ను పాలే తాగేసి అయితే ఎళ్ళిరండి. తొందరనే వస్తాననైతే వెళ్ళిర్రు. అందుకే నేను ఇంకా టిఫిన్ గూడా ఏం పెట్టలేదండి. మార్నింగ్ తొందరనే వస్తా అన్నారు. అందుకే వంట ప్రిపేర్ చేసుకుంటే తొందరనే ఇంకా భోజనం గూడా జేయొచ్చు. మళ్ళీ నేను వర్క్ గూడా చేసుకునేది ఉంది గదా! అందుకే ఇంకా ఆ వర్క్ అయిపోయేసరికి నాకైతే ఒక 3, 4 డేస్ అయినా పడతదండి. ఇంకా పనులు పూర్తయినంక వెంటనే ఆ వర్క్ అయితే చేసుకుంటా ఉంటా. డైలీ అయితే అదే. ఇంకా అది అయిపోయిందంటేనే మళ్ళీ ఇంకా వేరే వర్క్ గూడా ఉంటది గదా!
చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అక్కడక్కడ ఇట్లా పలుకుల్లాగా శనగపప్పు ఉంటేనే కదా మంచి టేస్ట్ వస్తుంది. చూడడానికి కూడా అంత బాగా అనిపిస్తుందండి పప్పు అనేది అయితే. మా పాపకైతే చాలా ఇష్టం అండి ఇదైతే చుక్కకూర పప్పు. మా వారు కూడా చాలా ఇష్టంగానైతే తింటారు. ఇంకా నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే ఎక్కువ శాతం ఆకుకూర పప్పులు అయితే వేస్తూ ఉంటాం. ఇంకా సండే కానీ ఇంకా వేరే వారాలలోనైతే ఏమన్నా నాన్ వెజ్ వండినప్పుడు నాన్ వెజ్ కానీ, ఇంకా లేదు అనుకుంటే ఇలాంటి ఆకుకూర పప్పులు అయితే ఈ సమ్మర్లోనైతే ఎక్కువ చేస్తూ ఉంటామండి. ఇంకా మధ్యాహ్నం టైం అయింది కాబట్టి ఇంకా భోజనాలు అయితే చేస్తుంది. ఇంకా ఆల్రెడీ నేను రైస్ కూడా కడిగి పెట్టేసిందండి. ఇంకా అన్నం కూడా అయిపోవచ్చింది. ఈరోజు అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్. చూడండి రైస్ కూడా అయిపోయింది. ఈరోజు అయితే ఇంతే ఈ వీడియో. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండానైతే చూడండి. థ్యాంక్ యూ.